హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 10 వచ్చింది, దాని సర్వీస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆరెంజ్ కావాసాకి. యాక్చువల్లీ సర్వీస్ కాదులేండి, దాని క్లచ్ ప్లేట్స్ చేంజ్ అయ్యాయి, ఇంకా టెన్షనర్ చేంజ్ అయింది, ఇవన్నీ చేంజ్ అయ్యాయి. నీట్గా స్ట్రాప్ చేసి తీసుకొచ్చారు. నైస్. చాలా రోజులు అయిపోయింది దీన్ని చూసి. వస్తున్నా చాంపు అన్లోడ్ కూడా చేస్తారు. ఇప్పుడు క్లచ్ చూడాలి అసలు, ఇలా తెలీదు. ఈరోజు రైడ్ చేద్దాం దీన్ని. ఏదో యాక్సరీ ఫిట్మెంట్ అంట ఇది, ప్లస్ టెన్షనర్ ఒక 15,562, ప్లస్ క్లచ్ ప్లేట్స్ ఒక 28,000, ప్లస్ సర్వీస్ అన్నీ కలిసి అరౌండ్ 50,000 అయింది. ఇప్పుడు క్లచ్ ప్లేట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి దీన్ని ట్యూన్ చేయాలి. మీ అందరికీ గుర్తుందో లేదో, ఒకసారి మనం ట్యూన్ చేసినప్పుడు మన గ్రాఫ్లో, మన బైక్ పర్ఫార్మెన్స్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయంటే మన క్లచ్ వల్ల. అందుకనే క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేశాను నేను. ఇప్పుడు నేను 10 రైడ్ చేసి చూడాలి. నేను కూడా ఇప్పటివరకు రైడ్ చేయలేదు. 10 రైడ్ చేసేదానికంటే ముందు నేను #4 ఫింగర్ హెయిర్ టెస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడి అప్పుడు నేను 10 రైడ్ చేస్తాను. మన రఫ్, డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్తో డీల్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే మనం DIYs లైక్ కర్డ్ లాంటివి యూస్ చేస్తాము. కానీ దాంతో ఒకటే ప్రాబ్లం ఏంటంటే అది చాలా టైం కన్స్యూమింగ్. అందుకే మనం కెరటన్ చేయించుకుంటాం. కెరటన్ చేసుకుంటే హెయిర్ స్మూత్ అవుతుంది అని, కానీ దానిలో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయని మాత్రం మర్చిపోతాము. కానీ ఇప్పటి నుంచి మనకి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మామూలు కర్డ్ స్మూత్నింగ్ షాంపూ అండ్ కండిషనర్ ఉన్నాయి. మీకు దీనివల్ల స్మూత్ హెయిర్ న్యాచురల్లీ వస్తుంది. అంతేకాదు దీనిలో కర్డ్తో పాటు కెరటన్ కూడా ఉంది. దీనివల్ల మీకు 9x స్మూతర్ హెయిర్ ఇస్తుంది ఒక్క వాష్లో. కర్డ్ ఏంటంటే మనకి న్యాచురల్ కండిషనర్లో వర్క్ చేస్తుంది, అండ్ కెరటన్ మనకి స్మూత్ హెయిర్ ఇస్తుంది. ఈ షాంపూ అండ్ కండిషనర్లో ఎలాంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ లేవు, అండ్ కెరటన్ కూడా ప్లాంట్ నుంచి డిరైవ్ చేసిందే. ఇప్పుడు మీరు మీ DIYs అన్నీ ఆపేయచ్చు అండ్ సేమ్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు కర్డ్ ఇంకా కెరటన్ నుంచి. ఇప్పుడు షైన్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఎలాంటి DIYs కూడా యూజ్ చేయకుండా కర్డ్ అండ్ కెరటిన్ బెనిఫిట్స్ని తీసుకోవచ్చు. షాంపూ కీ డెలివరబుల్స్ విషయానికి వస్తే ఇది అప్ టు 100% స్మూతర్ హెయిర్ ఇస్తుంది, జెంట్లీ క్లెన్స్ చేస్తుంది, మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అలానే 5x షైనర్ అండ్ సాఫ్టర్ హెయిర్ ఇస్తుంది. కీ డెలివరబుల్స్ కండిషనర్ది చూస్తే అప్ టు 100% స్మూతర్ హెయిర్ ఇస్తుంది, 5x షైనర్ అండ్ సాఫ్టర్ హెయిర్ ఇస్తుంది, డీప్గా కండిషన్ చేస్తుంది అండ్ హెయిర్ని నరిష్ కూడా చేస్తుంది. అలానే ఇది కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్డ్ ఇంకా కెరటిన్. కర్డ్ న్యాచురల్ కండిషనర్, ఇంకా మన హెయిర్ని స్మూతీ అండ్ షైనీ చేస్తుంది. కెరటిన్ విషయానికి వస్తే స్ట్రెంగ్తన్ చేస్తుంది హెయిర్ని, ఫ్రిజ్ని ఎలిమినేట్ చేస్తుంది, సాఫ్ట్వేర్ అండ్ స్మూతర్ హెయిర్ని ఇస్తుంది. నాకు మామూత్లో నచ్చే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మామూత్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు. అలా 2025కి 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలని మామూత్ ఏం చేస్తుంది. అలానే మీ అందరికీ తెలుసు మామూత్ ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి అని. అంతేకాదు మీ ఇంటి దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కడెక్కడ కనిపించాయో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే నా కూపన్ కోడ్ యూస్ చేయొచ్చు, సందీప్ 2023. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. కానీ ఓన్లీ మామూత్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే. మామూత్ యాప్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్లో ఇంకా iOSలో కూడా ఉంటుంది. మామూత్ ప్రోడక్ట్స్ వచ్చేసి మామూత్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా నైకాలో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం 10 తీసి వీడియోని కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ దీన్ని వార్మ్ చేసి పెట్టాను. అప్పుడే చూడండి ఫ్యూయల్ అని అరుస్తుంది. అబ్బా, నా బ్రేక్స్ పని చేయట్లేదేంటి? బైక్ పాలిష్ నా డిస్ప్లేట్స్ పైన పడినట్టుంది. బ్రేక్స్ స్పాంజీ అయిపోయాయి, సరిగ్గా పని చేయట్లేదు. డిఫరెన్స్ తెలుస్తుంది కానీ మరీ అంత తెలియట్లేదు. మేబీ హై స్పీడ్స్లో తెలుస్తుందేమో. ఈరోజు మార్నింగ్ రైడ్కి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు నిన్న చాలా లేట్ అయిపోయింది. నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో మెన్షన్ చేశాను, నాకు నిద్ర వస్తే మాత్రం నేను రైడ్ చేయను అని. అందుకే ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా ఆ నిద్ర మత్తులో వెళ్ళడం ఎందుకని చెప్పి రైడ్కి కూడా వెళ్ళలేదు. నాకు నిద్ర సరిపోలేదని నేను రైడ్కి వెళ్ళలేదు, కానీ నా ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళు రైడ్ అయిపోయి వచ్చి ఉక్కుసా దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఉక్కుసాకు వెళ్తున్నా. ఇప్పుడు టైం 11:45.
ఇప్పుడు క్లైమేట్ సెట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి బైక్స్ బయటకు తీయచ్చు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి, ఒక 3-4 months ఉంటుంది. కొన్ని నేను వీడియోలో చూపించలేను, కానీ ట్రస్ట్ మీ, బైక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు డబల్ అగ్రెసివ్ అయింది అండ్ చాలా క్విక్ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ XP95 దొరుకుతుంది. XP95 ఫుల్ ట్యాంక్. దీనికి ఇంకొంచెం ట్యాంక్ పెద్దదయ్యి అంటే బాగుండేది. ప్రతిరోజు రావాలి బైక్, ఎప్పుడు తీసినా సరే పెట్రోల్ బంక్ రావాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. XP100 160, XP95 116. చాలు మెషిన్ కార్డ్. ఈయనేంటి కోడింగ్ చేస్తున్నాడా? అసలు క్లచ్ ప్లేట్స్ ఎందుకు పోతాయి అంటే, సరే నావెందుకు పోయాయో చెప్తాను. నాది పోవడం అంటే కంప్లీట్గా పోలేదు, ఒక 70% పోయాయి. రేస్ లాంచ్ ప్రాక్టీస్ చేస్తాం కదా, అప్పుడు క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తాము, క్లచ్ బర్న్ అయిపోతుంది. అలాంటి క్లచ్ ఇంపాక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉంటాయి ట్రాఫిక్లో కానీ. ఈ బైక్ నేను కొని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 3 yearsలో నేను రోడ్ పైన యూజ్ చేశాను, ట్రావెలింగ్కి యూజ్ చేశాను, ట్రాక్లో యూజ్ చేశాను. ఆబ్వియస్లీ పోతుంది కదా. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, 1/2 RPM తర్వాత, 1/2 అంటే 8,000 9,000 తర్వాత కొంచెం కష్టపడేది బైక్. ఇప్పుడు అక్కడి నుంచి చాలా స్మూత్గా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఈ ఉక్కుసా దగ్గర ఉంటే నాకు స్ట్రెస్ వస్తుంది, నేను వెళ్ళిపోతా. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తా. నా వీడియోస్ కూడా ఈ మధ్య చాలా లేట్ అవుతున్నాయి. 10 daysకి ఒకటి, లేదంటే 12 daysకి ఒకటి అలా వస్తుంది. నేను నా బెస్ట్ ట్రై చేస్తాను, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా చేస్తాను. So yeah, that's it for today guys. Thanks for watching.